అందరికి నమస్తే. కవితకు బెయిల్ వచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. 5 నెలల 12 రోజులు జైల్లో ఉన్నారు కవిత, తిహార్ జైల్లో. అయితే బెయిల్ ఇచ్చే కన్నా ముందు వాదనలు జరిగినాయి. అటు ఈడీ, సిబిఐ నుంచి అడ్వకేట్స్, ఇటు కవిత తరపున అడ్వకేట్స్ వాదన జరిపిండ్రు. సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు ఏంటంటే, ఈడీ తరపున వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు కూడా అటు ఢిల్లీ హైకోర్టులో, తర్వాత ట్రయల్ కోర్టులో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా వాదన వినిపించిండ్రు. ఈడీ నోటీస్ రాగానే అన్ని ఫోన్లను ధ్వంసం చేసినారని ఈడీ తరపు లాయర్లు వాదన జరిపిండ్రు. ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తూ ఉంటారని కవిత తరపున అడ్వకేట్ కౌంటర్ చేసిండ్రు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లన్నీ కూడా కవితకు అప్పగించారు. ప్రతిరోజు ఫోన్లు మారుస్తారా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, ఫోన్లు మార్చడం ప్రతి కోర్టు మారుస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చిండ్రని ఈడీ తరపున లాయర్లు వాదించారు. సాక్ష్యాలను కూడా కవిత తారుమారు చేసిండ్రని ఈడీ చెప్పింది. ఒక ఫోన్లలో సమాచారం కూడా ధ్వంసం చేసిండ్రు. ఇట్లాంటి చాలా ఈడీ ఇంతవరకు ట్రయల్ కోర్టులో, తర్వాత హైకోర్టులో చెప్పిన విషయాలన్నీ కూడా మళ్ళీ సుప్రీంకోర్టు తీసుకుపోయినారు. విచారణకు సహకరించలేదు, ఆ ఫోన్లన్నీ డ్యామేజ్ అయిపోయినాయి, ఫోన్లలో సమాచారం లేదు, సాక్షులను బెదిరించారు, ఇట్లాంటివన్నీ చాలా వాదన జరిపిన తర్వాత కవిత తరపున అడ్వకేట్లు కూడా వాదన చేసిండ్రు కదా. కవిత తరపున అడ్వకేట్లు చేసిన వాళ్ళు ఏమంటారంటే, ఈడీ కేసులో కవిత 5 నెలలుగా జైల్లో ఉన్నారు. కేసులో 493 మంది సాక్షులను విచారించిండ్రు. కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిండ్రు. కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదు. ఈడీ, సిబిఐ కేసుల విచారణ ఇప్పటికే పూర్తయింది. ఓ మహిళగా బెయిలు ఇవ్వండి, కవితకు ఎక్కడికి వెళ్ళరు అని 100 కోట్ల ముడుపుల ఆరోపణలో వాస్తవం లేదు. కవిత నుంచి ఇప్పటివరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదు. ఎమ్మెల్సీ కవిత ఎవరిని బెదిరించలేదు. కవిత మాజీ ఎంపీ, ఆమె ఎక్కడికి పారిపోరు. ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. సిసోడియాకు వర్తించిన నిబంధనలు కవిత కూడా వర్తిస్తాయని రోహిత్కి చేసిండ్రు. కవిత తరపున సీనియర్ న్యాయవాది ఏం చేసి ఆయన్నే ముకుల్ రోహిత్కి ఏమంటారంటే, ఈ కేసులో సహనిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిండ్రు. ఈడీ, సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసిండ్రు. దర్యాప్తు పూర్తయింది. 57 మంది నిందితులు కేసులో ఉన్నారు. కవిత దుర్బలమైన కాదు అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు మాత్రం చాలా కీలకమైన కామెంట్స్, హాట్ కామెంట్ చేసింది. ఈ విచారణ జరుగుతున్న టైంలో కవిత నిరక్షరాలు కాదు, ఏది మంచో ఏది చెడో తెలియదా, అప్రూవర్గా ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు అంటూ కవిత లాయర్పై కన్నెర్ర చేసిరంట ముందు. అయితే కవిత బెయిల్ పిటిషన్పై దర్యాప్తు సంస్థలు లాయర్ ఎస్వి రాజు వాదన జరిపిండు. ఫోన్లో ఉన్న డేటాను కవిత ఫార్మాట్ చేసిండ్రు. ఆధారాలు, సాక్ష్యాలు కవిత మాయం చేసిండ్రు. దర్యాప్తుకు సహకరించలేదు. ఆధారాలు కవిత తారుమారు చేసిండ్రు. ఈ పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఎట్లా ఇస్తారని సిబిఐ తరఫున అడ్వకేట్స్ కూడా, సిబిఐ, ఈడీ ఈ 2 అడ్వకేట్స్ కూడా బెయిల్ ఇవ్వద్దని చేసిండ్రు. బట్ ఫైనల్గా సుప్రీంకోర్టు కొన్ని హాట్ కామెంట్ చేసింది. ఈ 2 వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈడీ, సిబిఐ అడ్వకేట్ చేసిన వాదన, సేమ్ టైం కవిత తరఫున వాదన వినిపించిన అడ్వకేట్ వాదన కూడా విన్నారు. వాదనలు ఏంటంటే, కవిత తరఫున మోహిత్కి వాదనలు విన్న తర్వాత ఏం చెప్పిందంటే, సాక్షులను బెదిరిస్తున్నారు కానీ ఎక్కడ కూడా కేసు నమోదు కాలేదని కూడా కవిత తరపున అడ్వకేట్ చెప్పిండ్రు. కవిత నిరక్షరాలు కాదు, ఏది మంచో ఇచ్చాడో తెలుసు కదా అనే వాదన అయితే వినిపించిండ్రు. బట్ కండిషనల్ బెయిల్ ఇచ్చిండ్రు కవితకి. ఆ కండిషన్స్ ఏమనేది ఇంకా ఫుల్ఫిల్గా బయటికి రాలేదు. బహుశా విదేశాలకు పోదు, అట్లాంటి కండిషన్స్ రెగ్యులర్గా ఉంటాయి. దానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. బట్ వాదనలు అయితే వాడివేడిగానే వినిపించిండ్రు. అవి వాదనల తర్వాత కవితకు అయితే బెయిల్ కనిపిస్తుంది. ఏమైందంటే, కవిత ఒకసారి మనం ట్రాక్ చూద్దాం. మార్చి 15న కవిత అరెస్ట్ అయినరు. అంతకుముందు 10 రోజుల నుండే ఈడీ నోటీసులు ఇచ్చింది. అప్పుడు హాజరు కాలేదు విచారణకు. 2022 జూలై లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు 5 నెలలు తర్వాత మొదటిసారి కవితను విచారించిన సిబిఐ 2022 తర్వాత లిక్కర్ స్కామ్లో సిఆర్పిసి 160 కింద 7 గంటల పాటు వాంగ్మూలం నమోదు చేసింది. అప్పట్లో సిబిఐ ఇంటికి వచ్చి 2023 మార్చి 11న మొట్టమొదటిసారిగా ఈడీ విచారణకు హాజరైనరు. తర్వాత 16, 20, 21 తేదీలో కవిత ఈడీకి పిలిచింది. ఈడీ ఢిల్లీకి పిలిచి విచారించిండ్రు. తన 8 ఫోన్లను ఈడీకి సమర్పించిండ్రు. ఈడీ, సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కవిత పేరు ప్రస్తావించిండ్రు. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు. జనవరి 5న కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు. మహిళలను వ్యక్తిగతంగా విచారణ పిలవాలని సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఫిబ్రవరి 21న కవితకు సిబిఐ నోటీసులు. 26న వ్యక్తిగతంగా హాజరు కావాలన్నారు. 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన సిబిఐ, తొలిసారిగా నిందితురాలుగా చేర్చిన సిబిఐ మార్చి 15న అరెస్ట్ చేసిండ్రు. ఇక్కడికి వచ్చి సుప్రీంకోర్టులో విచారణ ఉంది, నేను రాలేనని చాలాసార్లు రిప్లై ఇచ్చిండ్రు. ఇక ఏమైందంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సౌత్ గ్రూప్కు కవిత నేతృత్వం వహించారనేది ప్రధానమైన ఆరోపణ.
ఇటీవల అప్రూవర్గా మారిన మాగుంట రాఘవ, గతంలో ఇదే కేసులో అప్రూవర్గా మారిన దినేష్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లై ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ చేసి జైల్లో ఉండే ఆయన బెయిల్ వచ్చింది. తర్వాత ఇప్పటికీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఎనీవే 5 నెలల 12 రోజుల తర్వాత కవితకైతే బెయిల్ వచ్చింది. ఇక కండిషన్స్ ఏంది అవన్నీ కూడా చూడొచ్చు. సేమ్ గ్రౌండ్ మనీష్ సిసోడియాకు ఏదైతే గ్రౌండ్ కనిపించిందో ఆ గ్రౌండ్ సేమ్ ఇప్పుడు కవితకు కలిసి వచ్చింది ఆ గ్రౌండ్. ఎందుకంటే ఈడీ సిబిఐ వాదనలు మారలేదు, వాదనలు సేమ్ ఉన్నాయి. సుప్రీంకోర్టు కానీ హార్డ్ కామెంట్ చేసింది. అసలు ఒకవేళ ఎవరు అరుణ్ రామచంద్ర పిల్లై స్టేట్మెంట్ వాపసు తీసుకున్నాడు, అప్రూవర్గా మారింది, అప్రూవర్గా ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత అదంతా కూడా అప్పుడు కవిత జైల్లో ఉన్నది కదా, ఎట్లా ఆయనను ప్రభావితం చేయగలిగింది అనే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ జైల్లో కూడా మార్చవచ్చు, జైల్లో కూడా ప్రభావం చూపించవచ్చు అని ఈడీ తమ అడ్వకేట్ వాదన జరిపింది. బట్ సుప్రీంకోర్టు మాత్రం ఏకీభవించలేదు. లేదు, కవితకు బెయిల్ ఇవ్వాల్సిందే, ఈ కేసులో అర్హురాలు ఆమె అని సుప్రీంకోర్టు కూడా కవిత తరపున అడ్వకేట్ వాదనను ఏకీభవిస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఎనివే కండిషన్స్ కొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి కండిషన్స్ కవిత ఫాలో కావాలి, స్టేట్మెంట్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, విదేశాలకు పోవచ్చా పోకూడదా, మీడియాతో మాట్లాడచ్చా మాట్లాడకూడదు, ఇట్లాంటివన్నీ కూడా కొద్దిసేపట్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కవితకైతే బెయిల్ వచ్చింది. జరిగిన వాదనలు ఇవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.